ప్రతిదినం ప్రభు సన్నిధి. ఉన్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. మరి ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. చదువుతున్నా చూడండి. నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అలా ఉన్నతమైన మాట ఈ పూట మనకు దేవుడు దయచేసి. ఇక్కడ నేను నీకు తోడైయుందును ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఏమండి, తన భక్తునితో సెలవిస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను యెఫ్తా, నువ్వు ఖచ్చితంగా ఇదిగో ఒక్క మనుషుణ్ణి హతం చేసినట్లు మిద్యానీయులు అనబడిన శత్రువులను హతం చేస్తావు అని. పిల్లల ఒకప్పుడు శారీరకపూర్వకమైన యుద్ధాలు ఉండేటివి. రాజులకి, శత్రువులకి, బందిపోటు దొంగలకి, లేని ప్రజలకి, రైతులకి గొడవలుగా యుద్ధాలుగా ఉండేటివి. ఇప్పుడు ఇక్కడ నీ శత్రువులను మిద్యానీయులు అంటే ఎవరికి పోలొద్దాం? ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా అనేక రకాల ఆటంకాలు కలుగు చేస్తూ క్రీస్తు ఆశీర్వాదాన్ని పొందనీయకుండా ఆటంకం కలుగు చేసే ఏమండి మనకు తెలుసు కదా, వాయుమండల దురాత్మలు, ఏమండి బలహీనతలు, పిచాచులు, రోగరుగ్మతలు కలుగు చేసి వీటన్నిటినీ జయించండి ప్రధానులు, అంధకార శక్తులు అన్నట్లు మనం చూస్తాం. మరి ఇక్కడ ఒక మాట రాయబడిందండి, నేను నీకు తోడున్నాను. భుజం తడుతున్నట్టుంది ఆ మాట కదా, ధైర్యం చెప్తున్నట్టుంది ఆ మాట కదా. ఒక్కడ ఉండి నా వల్ల ఏమవుతుందిలే నిరాశపడే వారిని వెన్ను తట్టి ముందుకు నడిపించినట్లుంది. నేను నీకు తోడున్నాను, నేనే అన్నట్లు మన పాత నిబంధనలో చూస్తాం ప్రభు మాటను. మరి నేను నీకు తోడున్నాను, ఒక్క మనుషుడిని కొట్టినట్లుగా అన్ని వేల లక్షల శత్రువులను నువ్వు పడగొడతావు, హతం చేస్తావు, జయిస్తావు అన్న మాటలు కనబడుతుంది. మరి ఈ మాటలు వింటూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ పోరాటంలో సమస్యలేవా? ఆత్మీయ యుద్ధాన్ని చేయలేక ఏమండి సతికిలు పడుతున్నావా? అభివృద్ధిలో గెలవలేక ఏమండి దీవెనకరమైన ఆశీర్వాదాన్ని పొందనీయకుండా ఆటంకం కలుగు చేస్తున్న రకరకాల పరిస్థితులు జయించలేక సమస్యలుతున్నావా? దేవుని వాక్యం ఈ దినం వాగ్దానంగా సెలవిస్తున్న మాట, నేను నీకు తోడున్నాను. ఆమేన్. మనుషులు కాదు నీకు తోడుంది, మధ్యలో మర్చిపోయి లేదా గుర్తు లేకుండా వదిలేయటానికి నేను నీ దేవుడినైన యెహోవానై ఉన్నానయ్యా అని మరొక దిగుడు కూడా మనం చూస్తాం. మరి నీ ప్రభువే నీతో ఉన్నాడు. మరణము చీల్చి తిరిగి లేచినవాడు, సిలువ మానుపై ప్రాణం పెట్టి మరలా నీ కొరకే త్వరలో రానయ్యి ఉన్నాను అంటున్నాడు. మరి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ అపజయాల మధ్యలో నీ జీవితం ముందుకు కొనసాగుతుందేమో, నిట్టూర్పుల మధ్యలో సతమతములాడుతున్నావేమో. దేవుని వాగ్దానపు మాట, నేను నీకు తోడున్నాను, నీవు జయిస్తావు, జయించెదువు, విజయం నీదే. చూడండి ఎంత బాగా రాయబడింది అన్నమాట. ఏమండి ఏమంటున్నాడు? నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాడు. ఎన్నాళ్ళు నువ్వు మోసిన కరువు, ఎన్నాళ్ళు నువ్వు భరించిన వస్త్రహీనత, ఎన్నాళ్ళు స్వస్థత దొరక్క పడిన పాటలన్నిటిలో విజయాన్ని దేవుడు నీకు కలుగు చేయను కాక, కలుగు చేస్తాను అంటున్నాడు. నేనే, నువ్వు పేరు పెట్టి పిలిచేవే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని, ఆ దేవుడినైన నేనే నీకు తోడై ఉన్నానని ఈ దినపు వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నమాట. మరి మాటలు వింటూ దూరాన సమీపాన ఒంటరివుగా ఒక్కత్తివుగా దిక్కులేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే నీ మనసు అంతరంగంలో ఆ తలంపులు ప్రభు అంటారు, నేనున్నాను, నేను నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను అనుమతించు, నేను వస్తాను, నీకు తోడుంటాను, ప్రతి విషయంలో నేను నీకు విజయాన్ని ఇస్తాను. లోకపరమైన
బలహీనమైన అలవాట్లు, బలహీనమైన తలంపులు, బలహీనమైన కోరికలన్నిటిలో నీకు విజయాన్ని కలుగు చేస్తాను. ఒకే దెబ్బకి ఒకే మనిషిని హతం చేసినట్లు బోలెడన్ని తలంపులు, బోలెడంత శత్రు సమూహాన్ని నీవు జయిస్తావు అన్న మాటలు ఈ వాగ్దాన మాటల్లో మనకు తెలియపరచబడుతున్నాయి. మరి ఈ మాటలు వింటూ ఏమండి బలపరచబడుతూ దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, కృంగవద్దు. ఇంకా రెట్టింపు బలం మీకు దేవుడు దయచేసింది కాక. అంటే ప్రతి సమస్యపై నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను తలగా నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఏ పరిస్థితులలో అయ్యా జయించలేక ఓడిపోతూ బలహీనపరచబడుతున్నారు. నేను నీకు తోడై ఉన్నానని మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి వారిలో ఉన్న అనాలోచన తీసివేసి పునరుద్ధానపు బలమును, విశ్వాసపు శక్తిని మీరు ప్రసాదించి మీరు మహిమ తెచ్చుకున్నామని సర్వశక్తిమంతుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.